రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే తరపున కుట్రలకు పాల్పడుతున్నటువంటి డాక్టర్ షాహీన్ విషయంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేరుడుకు ముందు ఉగ్రవాది షాహీన్ గల్ఫ్ దేశాలకు చెక్కేయాలని భావించినట్లుగా ఎన్ఐఏ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. కొత్త పాస్పోర్ట్ రాకపోవడంతో షాహీన్ గల్ఫ్ ప్రయాణం ఆగిపోయింది. గల్ఫ్ దేశాలలో పాక్ కు చెందిన హ్యాండ్లర్ తో భేటీకి షాహీన్ ప్లాన్ వేసుకుంది. ఢిల్లీ పేరుడుకు 7 రోజుల ముందు కొత్త పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. పోలీసులు నివేదిక సిద్ధం చేయకపోవడంతో ప్రక్రియ ఆలస్యం కావడమే ఈ మహిళా ఉగ్రవాదిని ఎన్ఐఏకు పట్టించింది. కొత్త పాస్పోర్ట్ వచ్చి ఉంటే అప్పుడే గల్ఫ్ దేశాలకు పారిపోయేది ఈ మేడం సర్జన్. ఉగ్రవాది షాహీన్ లాకర్ నుంచి గల్ఫ్ దేశాలకు చెందిన కరెన్సీ లభ్యం కావడంతో గతంలో అనేక సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లుగా తెలుసుకున్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాది షాహీన్ ఎవరెవరిని కలిసి మాట్లాడింది, గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాది షాహీన్ బస చేసిన హోటల్ ఏంటి, గల్ఫ్ దేశాల పర్యటనలో ఉగ్రవాది షాహీన్ ఎక్కడెక్కడికి వెళ్లింది అనే అంశాలు ఆరా తీసే పనిలో ఎన్ఐఏ దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఉగ్రవాది షాహీన్ దగ్గర ఇప్పటికే 2 పాస్పోర్ట్లున్నాయి. ఆ 2 పాస్పోర్ట్లపై అనేక సార్లు గల్ఫ్ వెళ్లొచ్చింది. బహ్రాయిన్, కువైట్, ఒమాన్, ఖతర్లతో పాటు సౌదీ అరేబియా, దుబాయ్లలో పర్యటించింది. గల్ఫ్ దేశాల్లో పర్యటించిన సమయంలో భారత్ లో ఉగ్ర దాడులకు నిధులు సమకూర్చినట్లుగా ఆధారాలు లభించాయి. 3 అనుమానిత ఏజెన్సీల నుంచి షాహీన్ కు నిధులు అందాయి. షాహీన్ లాకర్ లో డబ్బుతో పాటు భారీగా బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్ఫలా యూనివర్సిటీలోని 22వ నెంబర్ గదిలో ఈ లాకర్ ఉంది. లాకర్ నుంచి 18,50,000 రూపాయల నగదు, బంగారం, బిస్కెట్లను సీజ్ చేశారు. ఉగ్రవాది షాహీన్ పెద్ద మొత్తంలో నగదు ఎందుకు దాచి ఉంచింది, భారీ మొత్తంలో షాహీన్ కు నిధులిచ్చింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అల్ఫలా యూనివర్సిటీలోని ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు డబ్బు ఆశ చూపించి ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు షాహీన్ యత్నించినట్లుగా దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. దీంతో అల్ఫలా యూనివర్సిటీలో ఆమె ఉన్న సమయంలో ఎంతమంది రోగులు, వారి బంధువులతో మాట్లాడింది, షాహీన్ మాటలతో ప్రభావితమైన వారు ఎందరూ అని కూపీలాగుతున్నారు. ఉగ్రవాది షాహీన్ ను లక్నో, కాన్పూర్ లకు తీసుకెళ్లేందుకు ఎన్ఐఏ నిర్ణయం తీసుకుంది. 2006 నుంచి 2013 వరకు కాన్పూర్ లోని మెడికల్ కాలేజ్ లో షాహీన్ ఉద్యోగం చేసింది. కాన్పూర్ లో ఉన్నప్పుడే ఉగ్ర నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి సాయంతో షాహీన్ నిధులు సమీకరించారని తెలుసుకున్నారు. లో బందోబస్తు పెంచారు. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత షాహీన్ చుట్టూ జరుగుతున్న విచారణలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ఫలా యూనివర్సిటీకి తీసుకెళ్లగానే రహస్య లాకర్ బయటపడింది. ఇప్పుడు లక్నో, కాన్పూర్ లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా అనే ఉత్కంఠ నెలకొంది. అనేక ఏళ్లుగా జైషే మహిళా వింగ్ కు భారత్ లో షాహీన్ నేతృత్వం వహిస్తోంది. దీంతో చాలా మందిని ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షించినట్లుగా అనుమానిస్తున్నారు.
జైషే మహిళా వింగ్ లో షాహిన్ నిక్ నేమ్ మేడం సర్జన్. షాహిన్ సాయంతో అందమైన యువతులను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నాలు చాలా జరిగినట్లుగా వెలుగులోకి వస్తోంది. మేడం సర్జన్ డైరీని పరిశీలిస్తే అందులో చాలా కీలక అంశాలు కూడా బయటపడ్డాయి. భారత్ లో జైషే మహమ్మద్ ఏ విధంగా ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించాలని అనుకుందో అన్నీ ఉన్నాయి అందులో. జైషేకు చెందిన భారత మహిళా విభాగం జమాతుల్ మోమినాత్ అనే సంస్థకు ఇన్ఛార్జిగా ఉంది. భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే తరపున కుట్రలకు పాల్పడుతున్న డాక్టర్ షాహిన్ విషయంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పేలుడుకు ముందు ఉగ్రవాది షాహిన్ గల్ఫ్ దేశాలకు చెక్కారని భావించినట్లుగా ఎన్ఐఏ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. కొత్త పాస్పోర్ట్ రాకపోవడంతోనే షాహిన్ గల్ఫ్ ప్రయాణం ఆగిపోయింది. గల్ఫ్ దేశాలలో పాక్ కు చెందిన హ్యాండ్లర్ తో భేటీకి షాహిన్ ప్లాన్ చేసుకుంది. ఢిల్లీ పేలుడుకు 7 రోజుల ముందు కొత్త పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. పోలీసులు నివేదిక సిద్ధం చేయకపోవడంతో ప్రక్రియ ఆలస్యం కావడమే ఈ మహిళా ఉగ్రవాదిని ఎన్ఐఏకు పట్టించింది. కొత్త పాస్పోర్ట్ గనక వచ్చి ఉంటే అప్పుడే గల్ఫ్ దేశాలకు పారిపోయేది ఈ మేడం సర్జన్. ఉగ్రవాది షాహిన్ లాకర్ నుంచి గల్ఫ్ దేశాలకు చెందిన కరెన్సీ లభ్యం కావడంతో గతంలో అనేక సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లుగా తెలుసుకున్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాది షాహిన్ ఎవరెవరిని కలిసి మాట్లాడింది, గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాది షాహిన్ బస చేసిన హోటళ్లేంటి, గల్ఫ్ దేశాల పర్యటనలో ఉగ్రవాది షాహిన్ ఎక్కడెక్కడికి వెళ్లింది అనే అంశాలు ఆరా తీసే పనిలో ఎన్ఐఏ దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఉగ్రవాది షాహిన్ దగ్గర ఇప్పటికే 2 పాస్పోర్ట్లున్నాయి. ఆ 2 పాస్పోర్ట్లపై అనేక సార్లు గల్ఫ్ వెళ్లొచ్చిందామె. బహ్రైన్, కువైట్, ఒమైన్, ఖతార్ తో పాటు సౌదీ అరేబియా, దుబాయ్లలో కూడా పర్యటించింది. గల్ఫ్ దేశాల్లో పర్యటించిన సమయంలో భారత్ లో ఉగ్రదాడులకు నిధులు సమకూర్చినట్లుగా ఆధారాలు లభించాయి. 3 అనుమానిత ఏజెన్సీల నుంచి షాహిన్ కు నిధులు కూడా అందాయి. షాహిన్ లాకర్ లో డబ్బులతో పాటు భారీగా బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అల్ఫలా యూనివర్సిటీలోని 22వ నెంబర్ గదిలో ఈ లాకర్ ఉంది. లాకర్ నుంచి 18,50,000 నగదు, బంగారం, బిస్కెట్లను కూడా సీజ్ చేశారు. ఉగ్రవాది షాహిన్ పెద్ద మొత్తంలో నగదు ఎందుకు దాచిపెట్టింది, భారీ మొత్తంలో షాహిన్ కు నిధులు ఇచ్చింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అయితే అల్ఫలా యూనివర్సిటీలోని ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు డబ్బు ఆశ చూపించి ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు షాహిన్ యత్నించినట్లుగా దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు. మనం చూస్తున్నాం ఎన్ఐఏ అధికారుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే అల్ఫలా యూనివర్సిటీలో చోటు చేసుకున్నటువంటి ఈ అన్ని ఉగ్ర కార్యకలాపాలు, వాళ్ళకు రూమ్ లో ఉండడము, మాట్లాడుకోవడము, ఆ తర్వాత ఇప్పుడు 22 అంటే 22వ నెంబర్ గదిలో లాకర్ లో డబ్బులు బయటపడము, ఇప్పుడు వారం రోజుల ముందే అంటే ఢిల్లీ బ్లాస్ట్ కు వారం రోజుల ముందే గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడము, అసలు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఇవన్నీ ఉన్నాయనే విచారణ అయితే సాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ఇంప్రెటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎన్ఐఏ విచారణలో చాలా కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఎవరెవరికి దీంతో లింకులు ఉన్నాయి, ఎప్పటి నుంచి జరుగుతోంది, ఏంటనే విషయాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఇట్లాంటి నీచులను డాక్టర్ అని కూడా సంబోధించొద్దు, వాస్తవానికి దేశద్రోహులు అని చెప్పాలి. సో ఏదైనా ఈ ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి విషయంలో డాక్టర్ సయ్యద్ మొయియుద్దీన్ హైదరాబాద్ లో ఉగ్రవాదిగా దొరకడం, సేమ్ టైం ఒక భారీ కుట్రకు తెరలేపినటువంటి, అంటే ఇది ఎన్ఐఏ ఛేదించడం నిజానికి చాలా గర్వంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదైనా డాక్టర్ షాహిన్ విషయంలో చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ షాహిన్ అంటే ఉగ్రదాడులకు పక్కా ప్రణాళిక చేసి దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నాలు చేసింది. గల్ఫ్ దేశానికి పారిపోయే ఆ ప్రయత్నంలో ఉంది. ఆ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ కలవడానికి గల్ఫ్ కి వెళ్ళేటువంటి ప్రయాణం కూడా ఏర్పాట్లనే చేసుకుంది. దానికి సంబంధించినటువంటి ఒక కొత్త పాస్పోర్ట్ కూడా పొందింది. ఆ పాస్పోర్ట్ యాక్సెప్టెన్స్ కూడా జరిగిపోయింది. సో దీనికి సంబంధించి
అంటే ఒక పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరినో కలవడానికి గల్ఫ్ దేశాన్ని వెళ్ళడానికి పక్కా ప్లాన్ చేసుకుంది. సో దానికోసం కొత్త పాస్పోర్ట్ ని కూడా పొందింది. ఈ ఢిల్లీ పేలుళ్ల కేసులకు సంబంధించి 7 రోజుల ముందే ఆ పాస్పోర్ట్ ధృవీకరించడం కూడా అయిపోయింది. అయితే ఈ పాస్పోర్ట్ కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆ తర్వాత మాత్రం ఈ పూర్తి నెట్వర్క్ ను ఛేదించడంలో సక్సెస్ అయ్యి ఈ షాహీన్ దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇంకా పాస్పోర్ట్ ఎట్లా వచ్చింది, అంతకుముందు కూడా షాహీన్ పైన 2 పాస్పోర్ట్లు ఉన్నాయన్నది కూడా తెలిసింది. దొంగ పాస్పోర్ట్లతో దేశం విడిచి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేసింది. ఈ లోపే ఒక భారీ పేలుళ్ల కుట్రకు పాల్పడ్డది మాత్రం ఎన్ఐఏ అధికారులు బయటపెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ షాహీన్ లాకర్ లో ఏదైతే ఉందో లాకర్ లో 18 లక్షలకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా బయటపడ్డది. అంత ముందు కూడా 10 లక్షల లిక్విడ్ ఇండియన్ కరెన్సీ కూడా దొరికింది పోలీసులకు. అయితే ఈ కరెన్సీ హవాలా రూపంలో అక్కడ ఢిల్లీలో తనకు అందుకుంది అన్నది కూడా తెలిసింది. అయితే ఈ హవాలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎవరి త్రూ వచ్చింది అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం, ఇంకా పూర్తి విషయాలు బయటకు రావాలి. అయితే ఈ ఎన్ఐఏ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆమె ఇప్పటి వరకు ఆ పాస్పోర్ట్ల పైన ఎవరెవరిని కలిసింది, ఎక్కడెక్కడ హోటళ్లలో స్టే చేసింది, ఏ ఏ దేశాలకు వెళ్ళింది అన్నది పూర్తి వివరాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తుల్లో. ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాలుగా కూడా ఆమె గల్ఫ్ దేశాలకు ప్రయాణం చేసినట్టుగా తెలుస్తోంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్ తో పాటు ఖతార్, సౌదీ అరేబియా దేశాలతో పాటు దుబాయ్ కూడా చాలా సార్లు ప్రయాణాలు చేసింది. ఎన్జిఓలు ఏదైతే ఉందో ఈ ఎన్జిఓల ద్వారా ఉగ్రవాద నెట్వర్క్లకు సంబంధించి, అంటే ఒక ఎన్జిఓ సమాజ సేవ, సొసైటీ సేవ అని చెప్పి ఎన్జిఓలు పెట్టి ఆ వచ్చేటువంటి డబ్బులను ఈ టెర్రర్ నెట్వర్క్లకు సంబంధించి నిధులకు దాన్ని వాడారు. ఈ నిధులతోటే దేశాలు విదేశాలు ప్రయాణాలు చేసిందన్నది కూడా ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. మోరోవర్ ఈమె ఈ పేలుళ్ల తర్వాత ఒక పాకిస్తానీ ఏజెంట్ ని కలవడానికి ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎవరు వెనకాల ఎవరుండే నడిపిస్తున్నారు, సో ఏ ఉగ్ర కుట్ర ఉంది, ఇప్పటికే దీనికి సంబంధించి జైషే మహమ్మద్ లింకులు ఉన్నాయి, వాళ్ళతోటి డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి అన్నది కూడా మసూద్ అజర్ చెల్లె ఇదంతా నడిపిస్తోంది. ఒక కమాండర్ ని ఇండియాలో పెట్టి ఒక మహిళా వింగ్ కమాండర్ లాగా పెట్టేసి, సో దానికి ఉగ్రవాదులకి ఒక కెప్టెన్ ని ఇండియాలో నియమించి ఒక మహిళా ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తూ మసూద్ అజర్ చెల్లెని ఇదంతా నడిపిస్తుంది. మసూద్ అజర్ వెనకాల కుట్రదారుడుగా ఉన్నారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అనుమానం. సో ఈ అనుమానానికి సంబంధించి కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి వివరాలు బయట తీసుకొస్తున్నారు. సో ప్రస్తుతానికి అల్ఫలా యూనివర్సిటీ కేంద్రం, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో షాహీన్ లాకర్ లో 18 లక్షల రూపాయలు దొరికాయి, బంగారు బిస్కెట్లు దొరికినాయి, తో పాటు చాలా నగలు కూడా దొరికినాయి. అవన్నీ కూడా పోలీసులు జప్తు చేయడం జరిగింది. సో ఇంత పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఎట్లా వచ్చింది, దీంట్లో విదేశీ కరెన్సీ కూడా, గల్ఫ్ కరెన్సీ కూడా ఉన్నదన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది కూడా పోలీసులు ఛేదిస్తున్నారు. సో ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నిధులను ఎక్కడెక్కడ ఉపయోగించారు, ఎక్కడ ఖర్చు చేశారు, సో ఈ పీరియడ్ వెనకాల ఎవరెవరుతున్నారు అన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు ఎన్ఐఏ అధికారులు. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.